నమస్తే. 2025 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మాసంలో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కొంత పరిష్కార మార్గంగా ప్రయాణం చేస్తాయి. వ్యాపార లావాదేవీలన్నీ కూడా వృషభ రాశి వారికి కొంత సంతృప్తికరంగానే ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత ఖర్చులు అదుపులో ఉండడము, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ధర్మబద్ధంగా ఉండడము, ఇలాంటి అవకాశాలు అయితే వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం కొంత అనుకూలంగా కొన్ని శుభ ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించినందుకు మంచి సత్ఫలితాలను చూసే అవకాశం అయితే విద్యార్థులకు కనిపిస్తూ ఉంది. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొంతవరకు ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొంత అనుకూలంగా ఈ మాసం ఉండబోతోంది. అయితే వృత్తి విషయాల్లో చుట్టూ కొలీగ్స్తో కానీ పై అధికారులతో కానీ కొంతవరకు వైరం ఏర్పడవచ్చు, లేదా అంటే ఒక మాయలాగా చుట్టూ కమ్ముకునే అవకాశం కూడా వృషభ రాశి వారికి లేకపోలేదు. కాబట్టి సుపీరియర్స్తో డీల్ చేస్తున్నప్పుడు అలాగే కొలీగ్స్తో డీల్ చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా సంతాన విషయాల్లో వృషభ రాశి వారి మాసంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. స్త్రీల ఆరోగ్య విషయాల్లో కూడా కొంతవరకు మెరుగుపడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని పరిష్కార మార్గాలు, అలాగే నెమ్మదిగా ఆ విషయాల్లో హీల్ అవ్వడం లాంటివి అయితే వృషభ రాశి వారికి కనిపిస్తుంది. చక్కగా దైవబలం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కొంత ఏకాగ్రతతో, నమ్మకంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళినట్టయితే వృషభ రాశి వారికి సత్ఫలితాలు ఉంటాయి. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మాధ్యమిక ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా వరకు రైతులకు కూడా కొంత అనుకూలమైన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్, కొంత స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విదేశీ విద్యకై చేస్తున్న ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలమైన సిచ్యువేషన్ ఉంది. అలాగే సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వారు కొంత జ్యోతిష్యపరమైన పరిహారాలు తీసుకొని ముందుకు వెళితే మంచిది. ఎందుకంటే కొన్ని ప్లానెట్స్, మాలిఫిక్ ప్లానెట్స్ ఎఫెక్ట్ వల్ల కొంత సంతాన విషయాలు కానీ, వివాహ విషయాలు కానీ కొంత జాప్యం కనిపిస్తోంది ఈ మాసంలో కూడా. ఆ విషయాల్లో తగిన అన్ని పరిష్కార మార్గాలు ఫాలో అవడం ద్వారా, జ్యోతిష పరిష్కార మార్గాలు ఫాలో అవడం ద్వారా కొంత సత్ఫలితాలను అయితే వృషభ రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో వృషభ రాశి వారు అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల, దుర్గా అష్టోత్తరాన్ని పఠించడం వల్ల, వినడం వల్ల చక్కటి శుభ ఫలితాలు, మంచి అవకాశాలు కొంతవరకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. స్వస్తి.